సర్ సిఆర్ఆర్ కాలేజ్ అడ్మిషన్ నూతనంగా ఈ సంవత్సరం 26-27 అకాడమిక్ ఇయర్కి ఈ అడ్మిషన్స్ ఓపెన్ చేయటం అనేటువంటిది కరస్పాండెంట్ గారు కట్టినేని విష్ణుమోహన్ గారు, ప్రిన్సిపల్ గారు, సిఇఓ గారు, కానాల్ శ్రీనివాస్ గారు ఓపెన్ చేసి ఈ రోజున ఓపెన్ చేయటం ఒక ప్రత్యేకత ఉంది. ఏనాడో 82 సంవత్సరాల నాడు ఈ విద్యా సంస్థ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా అందరూ దాంతో ఇది ఏర్పడి, అలాగే అల్లూరి బాపినీడి గారు కూడా విద్యాదాతగా కీర్తింపజేసి దీన్ని అభివృద్ధి చేసిన పదంలో ఈ రోజున అడ్మిషన్స్ చేయటం ఏంటి అంటే, కొత్తగా ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా అని అంటారు, కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈ శతాబ్దం ఈ యొక్క కాలానుగుణంగా ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఆ స్థాయికి ఇవాళ ఒక్క అమెరికాలోనే మన సిఆర్ఆర్ విద్యార్థులు అనేటువంటిది 5 లక్షల పైగా ఉన్నారని ఒక అంచనా. మొన్నే ప్రెసిడెంట్ గారు కూడా 5 లక్షల నెంబర్ చెప్పలేదు, కానీ మామూలుగా చాలామంది ఆయన్ని కలిసి ఇలా సిఆర్రెడ్డి విద్యార్థులు అని గర్వంగా చెప్పారన్నారు. ఒక సెన్సెస్ ప్రకారం 82 ఏళ్ళ నుండి కూడా తయారై కలెక్టర్ హోదాలో, చీఫ్ సెక్రటరీ హోదాలో, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ హోదాలో, వివిధ హోదాల్లో చేసిన వాళ్ళు ఈ యొక్క సిఆర్రెడ్డి. నేను 45 సంవత్సరాల నాడు దీంట్లో మేనేజ్మెంట్ సైడ్ కానీ ఏ రకంగా కూడా మేము మమేకమై ఉన్నా కూడా ఈ యొక్క దీంట్లో సీట్ రావటానికి ఇద్దరు, నాకు తక్కువ మార్కులు వస్తే ఇద్దరు చెప్తే ఏమన్నా అవకాశం ఉంటుందా అని ప్రిన్సిపల్ గారి రూమ్ ముందు నుంచున్న రోజులు ఆ రోజు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే ఇవాళ ఈ యొక్క క్వాంటమ్ గ్లోబలైజేషను జరిగిన క్రమంలో మనకేం కావాలి అనేటువంటిది చాలా అనాలిసిస్ చేసి కొత్తగా నెక్స్ట్ 5 ఏళ్ళకే ప్రొజెక్షన్ ఏంటి, ఏ డిగ్రీలతో మనోళ్ళు ఇప్పటి వరకు జరిగిన రాణింపులో ఇంకా ముందు ఎలా ఉంటారు అనే దాని మీద చాలా ఆలోచించి ఈ క్వాంటమ్ టెక్నాలజీ విషయంలో గ్లోబల్ ఫైనాన్స్, గ్లోబల్ లాజిస్టిక్స్, ఈ గ్లోబల్ మేనేజ్మెంట్, అలాగే మన భారతదేశం ఎకానమీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఆ క్రమంలో కూడా మన యొక్క కంపెనీ సెక్రటరీ, ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ యొక్క పెరుగుతున్న క్రమంలో మనం ఏం చేయాలనేది నిర్ణయించుకుని కొత్త కోర్సులు ప్రారంభించడానికి ఇవాళ అడ్మిషన్ ఆఫీసు మన కరస్పాండెంట్ గారు, సిఇఓ గారు, ప్రిన్సిపల్ గారు దాంట్లో ఓపెన్ చేయడం జరిగింది. అది ఇవాళ యొక్క ప్రత్యేకత. ఇదే రోజున గత 15 రోజుల నుండి మేము కూడా పాల్గొంటాం అనేటువంటిది ఈ ఉద్యోగ గురించి ఉంటుంటే దగ్గర 1200 మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు అక్కడికి ఉద్యోగాల గురించి ఈ కంపెనీలు దగ్గర 60-70 కంపెనీలు, అలాగే నేషనలైజ్ బ్యాంక్స్ తరఫున కూడా వచ్చారు ఏజెంట్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఎనాలిటికల్స్ కూడా వచ్చి మాకు కూడా కావాలి, మేము కూడా ఇక్కడ చేస్తాం, సిఆర్ఆర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్కి అనుగుణంగా మేము ఎంప్లాయీస్ తీసుకుంటే మాకు వర్క్ కల్చర్ అనేటువంటిది ఈ యొక్క స్టూడెంట్స్లో ప్రత్యేకత గమనించి, అలాగే చాలా కంపెనీలు పోటీపడి ఈ సిఆర్రెడ్డి కాలేజీతో మ్యాజిక్ బస్ సిఆర్రెడ్డి కాలేజ్ అనుబంధంగా ఏర్పడి ఇవాళ మెగా జాబ్ మేళా జరుగుతుంది.
ఇప్పుడు అక్కడికి వెళ్ళి అన్నీ కూడా మీకు సవివరంగా చెప్తాను. నా పేరు కిషన్ కాజా, ఇక్కడ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రోజున అడ్మిషన్ కౌన్సిలింగ్ సెంటరు ఇనాగ్రేషన్ జరిగింది సిఆర్ రెడ్డి కాలేజ్ అటానమస్లో. ఈ పర్పస్ ఏంటంటే బేసిక్గా చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు చేరాలి, ఎక్కడ చేరాలి, దేనికి అవకాశాలు ఉంటాయి, ఇవి చాలామందికి పేరెంట్స్కి వాళ్ళు ప్రొఫెషనల్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎడ్యుకేషన్ పరంగా ఒక కౌన్సిలింగ్ అనేది ఈ రీజన్లో కొంచెం కష్టం, లేకపోతే వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. లేదు అంటే మనం ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఇట్లా వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నాయి ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ కానీ, కెరీర్ కౌన్సిలింగ్ కానీ. ఎందుకంటే దూరం ప్రాంతాలకు వెళ్ళాలి, తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళకి పూర్తిగా రాదు. ఇక్కడ సిఆర్ రెడ్డి సంస్థల్లో సొసైటీ ఆపరేట్ చేస్తుంది కాబట్టి మాకు లాభాపేక్ష ఏమీ ఉండదు ఇక్కడ. దాంతో మనం ఫ్రీగా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఈ 3-4 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మాకు వాళ్ళ బెనిఫిట్ కోసం ఈ సెంటర్ని ఓపెన్ చేసాం. సో ఇక్కడ చేరతారా లేకపోతే ఎక్కడ చేరతారా అనేది వాళ్ళ ఇష్టము. బట్ దే ఆర్ ఫ్రీ టు వాక్ ఇన్ అండ్ గెట్ ఫ్రీ కౌన్సిలింగ్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, కౌన్సిలర్స్ కింద చాలా రోజులు పనిచేశారు. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ దేనికి బాగుంటుంది, తర్వాత స్టూడెంట్ ఇంట్రెస్ట్ దేంట్లో సూటబుల్గా ఉంటాడు, ఇవన్నీ కూడా చెప్పడానికి మా దగ్గర ఇక్కడ ట్రైన్డ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. సో ఇది మండే నుంచి సాటర్డే దాకా ప్రతిరోజు పొద్దున్నే 10 నుంచి సాయంత్రం 5 లోపల దే ఆర్ ఫ్రీ టు వాక్ ఇన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అంటే సైన్సు, టెక్నాలజీ, తర్వాత మేనేజ్మెంట్, కామర్స్, హ్యుమానిటీసు, తర్వాత ఈ కొత్త కొత్త కోర్సులు ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య ఎక్కువగా ప్రమోట్ చేస్తుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, క్వాంటమ్ అవ్వచ్చు, వీటి గురించి కూడా పూర్తి అవగాహన మా స్టాఫ్ పేరెంట్స్కి అవగాహన ఇస్తారు. సో భవిష్యత్తులో ఈ డిమాండ్ని బట్టి ప్రతి సండే కూడా ఒక ఓపెన్ హౌస్ కింద ఆర్గనైజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఆ పర్పస్ ఏంటంటే బయట నుంచి కూడా హైదరాబాదు, బాంబే నుంచి కూడా ఈ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి పేరెంట్స్ అందరికీ కూడా ఫ్రీ కౌన్సిలింగ్ ఇద్దాము ఆ కెరీర్ ఆపర్చునిటీస్లో అనేది ఒక ఆలోచన. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసాం ఈ రోజున. సో ఈ రోజు నుంచి ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. అపాయింట్మెంటు ఏం అవసరం లేదు, జస్ట్ వాక్ ఇన్ అండ్ గెట్ ద బెస్ట్ కౌన్సిలింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. సో ఈ ఏరియాలో వాళ్ళకి మా పేరెంట్స్కి ముఖ్యంగా మేమందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మా ఉద్దేశం. ఫ్రీ కౌన్సిలింగ్ ఫర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో డిగ్రీ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే మాకు పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, మాకు పీజీ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంబీఏ, ఎంసీఏ, తర్వాత ఈ సంవత్సరం ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ తర్వాత ఎంఎస్సి బయోటెక్నాలజీ ఒకటి, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఒకటి, ఇలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కూడా సిఆర్ రెడ్డిలో ఈ సంవత్సరం మొదలుపెట్టాం. వాటిల్లో రీసెర్చ్ ఆపర్చునిటీసు, తర్వాత అబ్రాడ్ ఆపర్చునిటీస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇది మా ఉద్దేశం. సో ఆల్ ద ప్రజానీకం కూడా దీన్ని వినియోగించుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో 82 ఏళ్ళుగా సిఆర్ రెడ్డి కాలేజీ, సంవత్సరాలుగా సిఆర్ రెడ్డి కాలేజీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అలానే భారతదేశానికి ఏ విధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్ని విద్యా సంస్థలను నిర్వహిస్తూ వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ జీవితాలకి నాందిగా సేవలు చేస్తున్నారో, ఈ సంవత్సరం ఇంకా నూతన ఉత్సాహంతో, ఇంకా అభివృద్ధిగా వాళ్ళకి సంబంధించి బయట ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా కొత్త కొత్త కోర్సులన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలా కోర్సులన్నింటినీ కూడా, ఈవెన్ కొన్ని కోర్సెస్ అయితే ఇండియాలోనే ఫస్ట్ ఇనిషియేట్ చేసే విధంగా కూడా కొన్ని కోర్సులన్నింటినీ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తూ, ఆ విధంగా యూజీ, పీజీ అన్ని కోర్సెస్ని నన్నయ్య యూనివర్సిటీ అనుబంధ సంస్థగా మన సిఆర్ రెడ్డి అటానమస్ కాలేజీలో ఈ సంవత్సరమే అప్డేట్ చేయడం జరిగింది. ఇవి అందరికీ చేరాలి అనే ఉద్దేశంతో ఒక స్పెషల్గా ఈసారి కొత్తగా ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనేదాన్ని కూడా, అడ్మిషన్కి సంబంధించిన అడ్మిషన్స్ బ్లాక్ అనేదాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా సిఆర్ రెడ్డి ఇన్స్టిట్యూషన్స్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలానే మా
మేనేజ్మెంట్కి సంబంధించిన జాయింట్ సెక్రటరీ గారు, భాను గారు, మా కరెస్పాండెంట్ యూజీపీజీ కరెస్పాండెంట్ గారు, సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజే ఒక అద్భుతమైన జాబ్ మేళా కూడా పక్కన జరుగుతూ ఉంది. సో 26 కంపెనీస్తో 1000కి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ జరిగి ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితానికి పునాది, వాళ్ళందరూ ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక ఫ్యూచర్లో వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క ప్రతిభను చూపించుకుంటే ఇంకా పైకి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వడానికి మొదటి అడుగుగా అది కూడా పక్కన ప్యారలల్గా జరుగుతుంది. సో ఇదే విధంగా మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చేస్తున్నా కానీ బయట ప్రజలకు చేరాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి రకరకాలుగా ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకున్నాం. అలానే పాత్రికేయుల పరంగా వాళ్ళ వైపు నుంచి మనకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వెళ్ళేటట్లుగా ప్రజలకు అందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలందరితో ఇక్కడ అడ్మిషన్లు తీసుకొని వాళ్ళ జీవితాలు కూడా ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఉద్యోగాలతో. సో మా ముఖ్యమైన నాంది ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ తీసుకోవటం, వన్స్ అడ్మిషన్ తీసుకోవటం, ఒక ఉద్యోగం, కనీసం ఒక మినిమం ఒక ఆఫర్ లెటర్తో బయటకు వెళ్ళటం, ఈ నాందిగా ఈ కోర్సులన్నింటినీ డిజైన్ చేయడం జరిగిందండి. మాకు సంబంధించిన ఈ కరికులంకి సంబంధించి అన్నా యూనివర్సిటీతో ఉన్న డిగ్రీ సిలబస్ అనేది ఒక ఎత్తు అయితే, ఉద్యోగానికి సంబంధించి అదనంగా ఏమేమి కోర్సెస్ కావాలి, ఏ టెక్నికల్ స్కిల్స్ కావాలి, ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, వీటన్నిటినీ కూడా ఈ 3 సంవత్సరాలు యూజీ వాళ్ళు, అలానే 2 సంవత్సరాలు పీజీ వాళ్ళు బయటికి వెళ్ళలోపే అవన్నీ కూడా ప్యారలల్గా కోచింగ్స్ అన్నీ ఇస్తూ క్లాసెస్లోనే ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళని ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో హాట్ కేకుల్లాగా బయట వాళ్ళకి ఆఫర్ లెటర్లు ఇచ్చే విధంగా వాళ్ళందరినీ సిద్ధం చేసుకోవడం జరిగింది. సో అందువల్ల మీ అందరి సహాయంతో అడ్మిషన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మాకు వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా సక్సెస్ఫుల్ చేయడానికి, ఎందుకంటే మా సక్సెస్ అనేది విద్యార్థుల సక్సెస్లో ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువ మంది అడ్మిషన్స్ అన్నీ మా పేరెంట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ చేరి వాళ్ళు వస్తే, సో అన్ని విధాలుగా వాళ్ళందరినీ రకరకాల ఏరియాలో సక్సెస్ చేసి ఈ విద్యా సంస్థల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని ఆ నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ నా నమస్కారం. మా కాలేజ్ గురించి ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ప్రిన్సిపాల్ గారు చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్ ఓపెన్ చేయడం ఉద్దేశం ఏంటంటే, వీ హ్యావ్ స్టార్టెడ్ సో మెనీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ అవర్ కాలేజ్. సో మెనీ, మేబీ నియర్లీ 20 courses we are starting this year. ఇదివరకంతా అడ్మిషన్లు స్కాటర్డ్గా జరిగాయి, ఏ డిపార్ట్మెంటు, తర్వాత ఆడిటోరియం, రకరకాలుగా జరిగాయి. ఇప్పుడు బికాజ్ ఆఫ్ ది న్యూ కోర్సెస్ అందరూ ఒక ఏరియాకి వచ్చి అక్కడే ఒక ప్లేస్లో స్టూడెంట్స్ కూడా అడ్మిషన్కి వచ్చిన వాళ్ళు ఆ సబ్జెక్టుల గురించి ఒకళ్ళనొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అభిరుచికి తగ్గ సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకుని అడ్మిట్ చేసుకోవడానికని కన్సాలిడేట్గా ఒక అడ్మిషన్ బ్లాక్ అని ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం చాలామంది మన ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్, జాయింట్ సెక్రటరీ గారు, కరెస్పాండెంట్ గారు, సిఇఓ గారు అందరూ ఇచ్చి కూడా ఓపెన్ చేశారు. ఇది దిగ్విజయంగా జరిగి మీ అందరి సహకారంతో అడ్మిషన్లన్నీ ఇక్కడ కన్సల్టెంట్గా ఇంకా ఎక్కువ ప్రతి సంవత్సరం కానీ ఎక్కువ జరుగుతాయని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. చందన జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. 916 బంగారు ఆభరణాలపై కాసుకు 2500 రూపాయల నుండి 7000 రూపాయల వరకు భారీ తగ్గింపు. రెగ్యులర్ సిల్వర్ ఆభరణాలపై మజూరీ లేదు. 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 20% తగ్గింపు. 916 బంగారు ఆభరణాలపై కాసుకు 2500 రూపాయల నుండి 7000 రూపాయల వరకు భారీ తగ్గింపు. రెగ్యులర్ సిల్వర్ ఆభరణాలపై మజూరీ లేదు. 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. గోల్డ్ కాయిన్స్ పై ఈ ఆఫర్ వర్తించదు. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.